తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నిరసన చేపట్టారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు హేమలత అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేస్తున్నారని, ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కారం కావటం లేదని తెలిపారు. వెంటనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం యూనియన్ కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ ఆశా వర్కర్ డ్యూటీలో చనిపోతున్న వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా మన రాజశేఖర్ గట్టిగా నినాదాలు చేసిండు. ఆయన చేసేది అక్కడ దాకా వినిపిస్తట్టుంది, మీరు అందరు చేసేది అక్కడికి వినిపిస్తట్లేదు. గొంతున్న వాళ్ళందరూ గట్టిగా అరవాలి, చెయ్యున్నోళ్ళు చెయ్యెత్తాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇటుకేం చేస్తా చూడన్న ఫోటో. ఇది ఉందా, ఇది వస్తే మీకు వీడియోతో సహా ఫోటో కూడా వస్తుంది. ఈ ధర్నాలో పాలాలి, గడిల పాలన పోవాలి, మంచోడు వస్తే రాజ్యం బాగుపడుతుందని ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి అంటుండి. ఇప్పుడు వచ్చిన ఆయన ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి అంటుంది. చూసినాం అప్పుడు కేసీఆర్ ఏడుకన్నా, కేటీఆర్ కానీ, హరీష్ రావు ఏడుకన్నా పర్యటన చేయంగానే ఇట్లా పోలీసు అన్నలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ళల్లో అరెస్ట్ చేసేది మమ్మల్ని. ఇప్పుడు పట్టవగటిలే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మన కూకట్పల్లి బాలనగర్లో చూసినాం కదా, కారు గుర్తు కండువాలు కనిపించినాయి. ఇప్పుడే 3 రంగుల కండువాలు కనిపిస్తున్నాయి. దాకా ఆ పార్టీ కండు వేసుకున్నాడు, ఈ పార్టీ కండు వేసుకుంటున్నాడు. కండు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ బుద్ధి మారుతుందా? బర్రెలు తీసుకొచ్చి తెల్ల రంగు చేస్తే ఆవైతుందా? ఈ కబ్జాలు చేసేటోళ్ళు అందరూ వాళ్ళే కదా. కబ్జాలు చేసేటోళ్ళు, అవినీతి చేసేటోళ్ళు ఇవాళంతా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చేసారు. కలగూర గంపైపోయింది ఆ పార్టీ. గతంలో అధికారంలోకి రాకముందుకు ఆయన చెప్పిండు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టుదని చెప్పిండు. ఇప్పుడు మారుస్తా ఉన్నాడు అందరు. ఇప్పుడే నేను మీ దగ్గరికి వచ్చే ముందు కుత్బులాపూర్ ఎమ్మెల్యేని కలిసి వచ్చిన. మొన్న ఆశా వర్కర్ల ఆయన కోసం పోతే జ్వరం వచ్చింది, నేను బాగలేను, నేను రాలేనన్నాడు. ఆయన ఏమన్నాడంటే అసెంబ్లీ 2 రోజుల ముందు రారి అని చెప్తే, ఎల్లుండి 24వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈరోజు నేను పోయి ఎమ్మెల్యేని కలిసి వచ్చిన. ఎమ్మెల్యే ఏమంటుండంటే మన ఆశా వర్కర్ల గురించి, అంగన్వాడీల గురించి, మున్సిపల్ కార్మికుల గురించి, మధ్యాహ్న భోజన కార్మికుల గురించి లెటర్లు ఇన్ని కట్ట ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యేకు గట్టిగా చేయాలంటూ టీఆర్ఎస్ కూర్చోబోయినాక ఇప్పుడు గట్టిగా చేయాలంటారు. నిజంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకు పారితోషికాలు కాకుండా కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తే ఇవాళ మనకి పరిస్థితి వచ్చేదా అని మనం అడగాలి. ఇవాళ కనీస వేతనం, కనీసం బతకాలంటే 18,000 అంటున్నాం, కనీసం 26,000 రూపాయల కోసం కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ సమస్యలు ఏవి కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని, ఆ గడీల పాలన కూలగొట్టి ఆ ప్రభుత్వాన్ని ఇంటి శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.